అందరికీ నమస్కారం. పార్లమెంట్‌పై దాడి దేశమంతా షాక్. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ వల్ల చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, దేశ పార్లమెంట్‌లో ప్రతిపక్షాల హడావిడి మధ్య శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్ గురించి అప్పటికి గత కొన్ని రోజులుగా సభలో కలకలం కొనసాగుతుంది. అయితే పార్లమెంట్ పరిసరాల్లో ఉన్న జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్లు దేశ రాజకీయాలు, విశేషాలు గురించి పిచ్చపాటి మాట్లాడుకుంటున్నారు. అయితే పార్లమెంట్‌లో ఆ సమయంలో ఎంతోమంది ఎంపీలతో పాటు ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి, ప్రతిపక్ష నేత సోనియా గాంధీ కూడా ఉన్నారు. అయితే తర్వాత 11 గంటల 2 నిమిషాలకు లోక్సభ వాయిదా పడింది. ప్రధాని వాజ్పేయి, సోనియా గాంధీ తమ వాహనాల్లో పార్లమెంట్ నుంచి బయలుదేరారు. అయితే పార్లమెంట్ నుంచి వచ్చే ఎంపీలను తీసుకువెళ్ళడానికి గేట్ల బయట ప్రభుత్వ వాహనాలు హడావిడి మొదలైంది. అయితే ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ కాన్వాయ్ కూడా పార్లమెంట్ గేట్ నంబర్ 12 దగ్గర బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. అయితే కారును గేటు దగ్గరికి తీసుకొచ్చిన సెక్యూరిటీ సిబ్బంది ఉపరాష్ట్రపతి రాక కోసం ఎదురు చూస్తున్నారు. అయితే సభ నుంచి బయటికి వస్తున్న నేతలు, జర్నలిస్టుల మధ్య అప్పటి రాజకీయాలకు సంబంధించిన అధికారిక సంభాషణలు నడుస్తున్నాయి. అయితే సీనియర్ జర్నలిస్టు సుమిత్ అవస్థి అదే సమయంలో గేట్ నంబర్ 1 బయట అప్పటికి కేంద్ర మంత్రి మదన్ లాల్ ఖురానాతో మాట్లాడుతున్నారు. అయితే నేను కొంతమంది నా సహచరులు కేంద్ర మంత్రి మదన్ లాల్ ఖురానాను అడిగి మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి కొంత సమాచారం తీసుకోవాలనుకున్నాం. అయితే బిల్లు సభలో ప్రవేశపెట్టారా లేదా దానిపై చర్చ జరుగుతుందా లేదా తెలుసుకోవాలనుకుంటున్నాం. అప్పుడే మరొక శబ్దం వినిపించింది. అది కాల్పుల శబ్దం అని సుమిత్ అవస్థి బీబీసీకి చెప్పారు. అయితే ఉదయం 11:30 అవుతోంది. ఉపరాష్ట్రపతి, సెక్యూరిటీ సిబ్బంది ఇంకా ఆయన తెల్ల అంబాసిడర్ కారు దగ్గరే నిలబడి ఉన్నారు. అప్పుడే డీఎల్ 3CAJ 1527 నంబర్ ఉన్న ఒక తెల్ల అంబాసిడర్ కారు వేగంగా గేట్ నంబర్ 12 వైపుకు దూసుకెళ్ళింది. పార్లమెంట్ లోపల కదిలే ప్రభుత్వ వాహనాల కంటే ఆ కారు కాస్త వేగంగా వెళ్తున్నట్లు అనిపించింది. అయితే అది అంత వేగంగా వెళ్తుండడం చూడగానే పార్లమెంట్ వాచ్ అండ్ వార్డ్ డ్యూటీలో ఆయుధాలు లేకుండా గస్తీ కాస్తున్న జగదీష్ ప్రసాద్ యాదవ్ హడావిడిగా కారు వైపు పరిగెత్తారు. అయితే అయితే ప్రజాస్వామ్య ఆలయంగా భావించే దేశ పార్లమెంట్‌లో సాయుధ సెక్యూరిటీ గార్డులను మోహరించే సాంప్రదాయం అప్పట్లో లేదు. పార్లమెంట్ భద్రతా విధుల్లో ఉండే సెక్యూరిటీ సిబ్బందిని పార్లమెంట్ హౌస్ వాచ్ అండ్ వార్డ్ స్టాఫ్ అనేవారు. అయితే జగదీష్ యాదవ్ కూడా అదే టీమ్‌లో ఒక భాగంగా ఉండేవారు. అయితే ఏదైనా జరగరానిది జరిగిందేమో అని ఆయన కారు వైపు పరిగెత్తారు. ఆయన పరిగెత్తడం చూసిన మిగతా సెక్యూరిటీ సిబ్బంది కూడా కారు వైపు అడ్డుకోవడానికి పరుగులు తీశారు. అదే సమయంలో ఆ తెల్ల అంబాసిడర్ ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ కారును ఢీకొట్టింది. ఉపరాష్ట్రపతి కారు ఢీకొనగానే అందులోంచి దిగిన మిలిటెంట్లు విచక్షణ విచక్షణారహితంగా ఫైరింగ్ ప్రారంభించారు. మిలిటెంట్ చేతుల్లో AK-47 హ్యాండ్ గ్రెనేడ్ లాంటివి ఉన్నాయి. పార్లమెంట్ పరిసరాల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న వారందరూ బుల్లెట్ల శబ్దం విని ఏదో అనుకున్నారు. కొంతమంది దగ్గరే ఉన్న గురుద్వారాలో ఎవరో కాల్పులు జరిపారని అనుకుంటే, ఇంకొందరు సమీపంలో ఎక్కడో టపాకాయలు పేల్చారని అనుకున్నారు. ఫోటోగ్రాఫర్లు, వాచ్ అండ్ వార్డ్ టీమ్ సభ్యులు అందరూ కాల్పుల శబ్దం వచ్చిన వైపు పరిగెత్తారు. అక్కడ అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకున్నారు. అయితే మొదట బుల్లెట్ శబ్దం వినగానే నేను ఖురానాతో "ఏమైంది? ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది?" అన్నాను. ఆయన అది అది చాలా వింతగా ఉంది. పార్లమెంట్ పరిసరాల్లో ఇలాంటి శబ్దాలు ఎందుకొస్తున్నాయి అన్నారు. అప్పుడు క అప్పుడు అక్కడ నిలబడ్డ ఒక వాచ్ అండ్ వార్డ్ "సార్, పక్షులను తరమడానికి గాల్లో ఫైర్ చేశారు" అన్నాడు. అని సుమిత్ అవస్థి చెప్పారు. కానీ మరుక్షణంలోనే రాజ్యసభ గేట్ నుంచి ఒక యువకుడు ఆర్మీ యూనిఫార్మ్, ప్యాంట్, నల్ల టీ షర్ట్‌తో చేతిలో ఒక పెద్ద తుపాకీ పట్టుకొని గాల్లో కాల్పులు జరుపుతూ గేట్ నంబర్ 1 వైపు పరిగెడుతూ రావడం కనిపించింది. అయితే పార్లమెంట్‌పై దాడి జరిగినప్పుడు చాలామంది జర్నలిస్టులు ఆ చుట్టుపక్కలే ఉన్నారు. ఓబీ వ్యాన్‌తో కొందరు అదేవిధంగా నేతలతో లైవ్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. పార్లమెంట్‌పై దాడికి ముందు నేను బీబీ వ్యాన్ నుంచి లైవ్ రిపోర్ట్ చేస్తున్నాను. అప్పుడు నాతో శివరాజ్ సింగ్ చౌహాన్ మరో కాంగ్రెస్ నేత ఉన్నారు. నేను వారిద్దరిని డ్రాప్ చేయడానికి నా మారుతి వ్యాన్‌లో లోపలికి వెళ్ళాను. డ్రాప్ చేసిన తర్వాత గేట్ నుంచి బయటికి రాగానే నాకు మొదటి కాల్పుల శబ్దం వినిపించింది అని 2001లో స్టార్ట్ న్యూస్ ఛానెల్ కోసం రిపోర్టింగ్ చేస్తున్న మనోరంజన్ భారతి బీబీసీకి చెప్పారు. అయితే కాల్పుల శబ్దం వినగానే నేను బయటకు పరిగెత్తుకొని వచ్చి లైవ్ ఇవ్వడం ప్రారంభించాను. నా వెనక ములాయం సింగ్ యాదవ్, బ్లాక్ క్యాట్ కమాండో ఉన్నారు. నేను ఆయనతో "బాస్, నేను పార్లమెంట్ వైపు వీపు పెట్టి రిపోర్టింగ్ చేస్తున్నా. అక్కడి నుంచి ఎవరైనా తీవ్రవాది వస్తారేమో చూస్తూ ఉండండి" అన్నాను. ఆయన సరే అన్నారు. లోపల ఉధృతంగా కాల్పులు జరుగుతున్నాయి. పేలుడు శబ్దం వస్తోంది. అయితే పార్లమెంట్‌లో పరిసరాల్లో మిలిటెంట్లు ఆటోమేటిక్‌గా AK-47 తుపాకుల నుంచి దూసుకొస్తున్న బుల్లెట్ శబ్దం వినగానే నేతలతో పాటు అక్కడ ఉన్న అందరూ షాక్ అయ్యారు. సభ లోపల బయట కలకలం రేగుతుంది. అసలు ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. అయితే అందరూ అదేందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో సభలో హోంమంత్రి లాల్ కృష్ణ అడ్వాణీ
ప్రమోద్ మహాజన్ సహా చాలామంది అగ్రనేతలు కూడా ఉన్నారు. కానీ అసలు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. పార్లమెంట్ భవనం గేట్ నంబర్ 1 బయట కేంద్ర మంత్రి మదన్ లాల్ ఖురానాతో మాట్లాడుతున్న సుమిత్ అవిస్థి అప్పుడు తనకు ఏమనిపించిందో చెప్పారు. నేను మదన్ లాల్ ఖురానాతో ఆ సెక్యూరిటీ గార్డ్‌కు ఏమైందో అలా కాల్పులు ఎందుకు జరుపుతున్నాడు అన్నాను. అతను ఎవరికైనా బాడీగార్డ్ ఏమో అని నేననుకున్నా. కానీ ఖురానా వెనక్కున్న తిరిగి చూసేలోపే ఒక వాచ్ అండ్ వార్డ్ స్టాఫ్ మెంబర్ ఖురానా గారి చేయి పట్టుకొని పక్కకు లాగారు. ఆయన కారు తలుపుల మీద చేయి పెట్టి నాతో మాట్లాడుతున్నారు. హఠాత్తుగా లాగడంతో నేలపై పడిపోయారు. తర్వాత స్టాఫ్ నా చేయి పట్టుకొని ఎవరో కాల్పులు జరుపుతున్నారు. కిందకి వంగండి అన్నారు. వంగిచ్చు నడుస్తూ లోపలికి వెళ్ళండి. లేదంటే బుల్లెట్ తగులుతుంది అన్నారు. అయితే పార్లమెంట్‌లో అప్పట్లో సాయుధ సెక్యూరిటీ సిబ్బందిని మోహరించేవారు కాదు. పార్లమెంట్‌లో ఒక సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ ఉండేది. వారు ఘటనా స్థలాన్ని చేరుకోవాలంటే దాదాపు అర కిలోమీటర్ రావాలి. అక్కడ కాల్పుల శబ్దం రాగానే వారంతా పరిగెత్తుకొని వచ్చారు. కానీ మనోరంజన్ భారతి చెప్పారు. అయితే ఉపరాష్ట్రపతి సెక్యూరిటీ సిబ్బంది మిలిటెంట్ల మధ్య కాల్పులు జరుగుతున్నప్పుడు ఆయుధాలు లేకుండా ఉన్న సెక్యూరిటీ గార్డ్ మహాత్మర్ సింగ్ ప్రాణాలకు తెగించి గేట్ నంబర్ 11 మూసేశారు. దళితుడి హోటల్‌లో టీ తాగిన శివాజీ వారసుడు మహారాజ్. అయితే మహాత్మూర్ సింగ్ గేటు మూస్తుండడం చూసిన మిలిటెంట్లు ఆయనపై కాల్పులు ప్రారంభించారు. అయితే వెనక్కు తగ్గని సింగ్ తన వాకీ టాకీతో అందరినీ అప్రమత్తం చేశారు. పార్లమెంట్‌కు ఉన్న అన్ని తలుపులు అప్పటికప్పుడే మూసివేశారు. తర్వాత మిలిటెంట్లు పార్లమెంట్‌లోకి చొరబడడానికి గేట్ నంబర్ 1 వైపు వెళ్లారు. కాల్పుల శబ్దం వినగానే సెక్యూరిటీ సిబ్బంది గేట్ నంబర్ 1 దగ్గర ఉన్న అందరినీ సమీపంలో ఉన్న గదిలో దాచేశారు. మిలిటెంట్‌లను ఎదుర్కొన్నారు. అయితే మదన్ లాల్ ఖురానాతో పాటు నన్ను కూడా గేట్ నంబర్ 1 లోపలికి పంపించి తలుపులు మూసేశారు. సభలో నాకు హోంమంత్రి లాల్ కృష్ణ అడ్వాణి ఎక్కడికో వెళ్తూ కనిపించారు. ఆయన మొఖం చాలా సీరియస్‌గా కాస్త ఆందోళనగా ఉన్నట్టు కనిపించింది. నేను ఆయనతో ఏమైందని అడిగాను. కానీ ఆయన నా ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఆయన ముందుకు వెళ్ళిపోయారు అని చెప్పారు. ఆ తర్వాత ఎంపీలు సెంట్రల్ హాల్‌కు మిగతా వారిని మరో ప్రాంతానికి షిఫ్ట్ చేశారు. అప్పుడు ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, సోనియా గాంధీ ఎలా ఉన్నారో అని నాకు ఆందోళన కలిగింది. ఎందుకంటే హోంమంత్రి అడ్వాణి సురక్షితంగా ఉండడం నాకు కనిపించింది. మిలిటెంట్లపై ఎదురుదాడి అడ్వాణీ పర్యవేక్షణలో జరుగుతుందని నాకు తర్వాత తెలిసింది. అయితే భారత పార్లమెంటుపై దాడి జరిగిందనే వార్త టీవీల ద్వారా అప్పటికే ప్రపంచమంతా చేరిపోయింది. కానీ దేశ నేతలందరూ కూడా సురక్షితంగా ఉన్నారా? లేదా? అనే విషయం ఎవరికీ తెలీదు. ఎందుకంటే సభ చుట్టుపక్కల లోపల ఉన్న జర్నలిస్టులకు, ఎంపీలు, కేంద్ర మంత్రులకు సంబంధించిన ఏ సమాచారం టీవీలో ఇవ్వడం లేదు. ఆ లోపు మిలిటెంట్లు పార్లమెంటు భవనం గేట్ నంబర్ 1 నుంచి సభలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. భద్రతా దళాలు వారిలో ఒక మిలిటెంట్‌ను కాల్చి చంపారు. కాల్పులు జరుగుతున్నప్పుడు మిలిటెంట్ శరీరానికి కట్టుకొని ఉన్న పేలుడు పదార్థాలు పేలిపోయాయి. అయితే మేము ఒక గదిలో ఉన్నాం. అక్కడ నాతో మరో 30, 40 మందిని ఉంచారు. జామర్‌లో ఆన్ చేయడంలోని అదేవిధంగా ఆమె ఏమో జామర్‌లో ఆన్ చేయడం వల్లో ఏమో మా మొబైల్ ఫోన్‌లు పనిచేయడం లేదు. దాంతో మాకు బయటి ప్రపంచానికి సంబంధాలు తెగిపోయాయి. 2:30 గంటల తర్వాత ఒక పేలుడు శబ్దం వినిపించింది. గేట్ నంబర్ 1 దగ్గర ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు ఒక గేట్ నంబర్ 1 దగ్గర ఒక ఆత్మాహుతి దళ సభ్యుడు తనను తాను పేల్చుకున్నాడని తర్వాత తెలిసింది అని అవస్థి చెప్పారు. గేట్ నంబర్ 1 దగ్గర ఒక మిలిటెంట్‌ని కాల్చి చంపిన తర్వాత మరో మిలిటెంట్ జర్నలిస్ట్‌పై కాల్పులు జరపడం ప్రారంభించాడని, అప్పుడు పార్లమెంట్ దగ్గర జరిగిన మొత్తం ఘటనను తన కెమెరాలో బంధిస్తూనే కెమెరా పర్సన్ అనామిక చక్రాధార్ చెప్పారు. అయితే ఒక బుల్లెట్ ఏఎన్ఐ కెమెరా పర్సన్ విక్రమ్ బిస్ట్ మెడకు తగిలింది. మరో బుల్లెట్ నా కెమెరాకు తగిలింది. ఒక గ్రానేడ్ మాకు దగ్గరగా పడింది. కానీ అది పేలలేదు. సాయంత్రం 4 గంటలకు వచ్చిన భద్రతా దళాలు మా ముందే దాన్ని డిటోనేట్ చేశారు అన్నారు. చూసారా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.